యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం వాదించిన వాదన చాలా బలంగా ఉందని నాకు ప్రస్తుతం అనిపించింది. ఇప్పుడు యెహోవా కల్పితము అనేటటువంటి వీళ్ళ యొక్క వాదన బలం ఏంటో అనేటటువంటిది ఒకసారి ప్రేక్షకులు పరిశీలించాలి. ఇంకా మీ వాదన మొదలు పెట్టండి. ఇప్పుడు మొదటి రౌండ్లో మన ప్రతిపక్షం వాళ్ళు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్, ముందుగా భాస్కర్ చెప్పింది ఏంటంటే డబల్ గేమ్స్ ఆడటం కలి లక్షణం అని చెప్పాడు. అంటే నేను చెప్పింది ఏంటి, ఒక రాజుని పెట్టుకోమన్నాడు ఒక చోట, ఇంకొక చోట పెట్టుకోవద్దు అన్నాడు. అంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక క్లారిటీతో ఉన్నట్లు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు, ఒక స్పష్టతతో ఉన్నాడు. అదే విధానంలో వెళ్ళాలి. ముందు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు, తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు, అట్లా ఉండదు కదా. ఓవరాల్గా కలి లక్షణాలు ఏంటి, తన యొక్క రాజ్యాన్ని విస్తరించాలనుకుంటాడు, తన యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి స్పష్టతతో ఉంటాడు, స్పష్టమైన విధానాలు అనుసరిస్తాడు. దాంట్లో మళ్ళీ స్ప్లిట్ అయిపోయి బైబిల్లో ఏసేమంటాడు, దెయ్యంతో పోట్లాడితే సాతానుతో తలపడితే వాళ్ళు వీక్ అయిపోతారు కదా అంటాడు. అంటే తనతో తాను తలపడాడు కదా, తన యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. అంటే ఇక్కడ ప్రవక్తలు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా మారుస్తున్నారు క్యారెక్టర్ని అనే దానికి మీరు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వాల. అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేవి కలి లక్షణాలని వేగ్గా చెప్పేశారు తప్ప ప్రవక్తలు మార్చారు. ఇప్పుడు ఒకే ప్రవక్త రెండు రకాలుగా చెప్పాడు అనుకోండి, మీరు చెప్పేది అర్థం వస్తుంది. కానీ అలా చెప్పట్లా. ఒక ప్రవక్త ఒక లక్షణాలు చెప్తున్నాడు, ఇంకొక ప్రవక్త ఇంకో లక్షణాలు చెప్తున్నాడు. ఎందుకయ్యా రహస్యం ఏంటి అంటే, వీడికి ఒక ప్రయోజనాలు ఉన్నాయి, వీడికి ఒక ప్రయోజనాలు ఉన్నాయి. వీడి ప్రయోజనాలకు అనుగుణంగా వీడు చెప్తున్నాడు, వీడి ప్రయోజనాలకు అనుగుణంగా వీడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనుషుల్లో మార్పులు తప్ప ఒక అతీతమైన శక్తి నిజంగా లేదు. ఒకవేళ నిజంగా ఒక అతీతమైన శక్తి ఉంటే వీళ్ళకి భయం ఉండేది. ఎవడైతే మార్చి చెప్తున్నాడో ఆల్రెడీ ఒక ఫోర్స్ ఉంది, తన యొక్క ఉనికిని చూపించుకుంది, కానీ దాన్ని ఇప్పుడు నేను మారిస్తే నన్ను చంపేస్తుంది. మోషే ఇంట్రడ్యూస్ చేసిన ఆ క్యారెక్టరు చాలా ఈవిల్ క్యారెక్టరు, ఏ కొంచెం తేడా అయినా చంపేస్తాడు అనే భయం వీళ్ళకు ఉండేది. అసలు ఈ భయమే లేదు వీళ్ళకి. యెహోవా అనే క్యారెక్టర్ మీద ఎవరికీ కూడా భయం లేదు. యెహోవా నాకు కనపడ్డాడు నాతో మాట్లాడాడు, యెహోవా నాకు కనపడ్డాడు నాతో మాట్లాడాడు. ఇలా బైబిల్లో ఉన్న ప్రవక్తలే కాకుండా ఇంకా చాలామంది కూడా మాకు కనపడ్డాడు మాట్లాడారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరికి కూడా ఒక ఫోర్స్ ఉంది, దాన్ని చూసి మనం భయపడాలని అది ఎక్కడ కనపడట్లే. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు. తర్వాత లలిత్ కుమార్ గారు కానీ మీరు కానీ సంతోష్ కుమార్ గారు కానీ కలి యొక్క లక్షణాలు కొన్ని చెప్పారు. నేనేమంటున్నానంటే బైబిల్ దేవుడి లక్షణాలు కలి లక్షణాలు రెండూ సరిపోల్చండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను బైబిల్ దేవుడి లక్షణాలు కొన్ని చెప్తాను. ఆయన ఈజిప్ట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను అర్ధరాత్రి నిదట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను చంపాడు. ఇలా కలి పురుషుడు ఎక్కడన్నా నిదట్లో ఉన్న చిన్నపిల్లలను చంపాడా, ఆ లక్షణాలు ఉన్నాయా? అలాగే నీ కుటుంబంలో ఎవరన్నా ఇతర దేవతలను పూజిస్తే వాళ్ళు రాళ్లతో సావగొట్టమన్నాడు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో. ఇలా కలిపురుషుడు ఎక్కడన్నా ఇతర దేవతలను పూజిస్తే రాళ్లతో సావగొట్టమన్నాడా? నన్ను కాకుండా వేరే దేవతలను పూజిస్తే రాళ్లతో సావగొట్టమన్నాడా? అలాగే ఒకవేళ కలి గనక ఉండుంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, అంటే తనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మీరు కూడా అందులో ఉండవచ్చు, మనం అందరం ఉన్నాం, మనలాంటి వాళ్ళందరికీ కూడా హాని చేసే ప్రయత్నం చేస్తాడు కదా. ఎందుకు ఉపేక్షిస్తున్నాడు, ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? కాబట్టి అక్కడ కల్పిత క్యారెక్టరే అనేది నాకు అక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే బైబిల్ దేవుడికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం, మోషే ప్రవేశపెట్టినప్పుడు కానీ తర్వాత చాలా కాలం అదే లక్షణం ఏంటి అంటే, కేవలం ఆయన ఒక ఇశ్రాయేల్ జనానికి మాత్రమే ఒక గ్యాంగ్ లీడర్గా ప్రకటించుకున్నాడు. కలి లక్షణం ఏంటి, ప్రపంచం అంతా విస్తరించాలనుకుంటాడు, ప్రపంచం అంతా నన్నే పూజించాలనుకుంటాడు. కానీ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్యారెక్టర్ ఏంటి, ఓన్లీ ఇశ్రాయేలీస్కి మాత్రమే పరిమితమైంది. ఇశ్రాయేలీ నా సొంత జనం, నేను వాళ్ళకి దేవుణ్ణి, వీళ్ళు నన్ను పూజించాలి, అంతే తప్ప ప్రపంచం అంతా నా మతాన్ని విస్తరించండి, ప్రపంచం అంతా నన్ను దేవుడిగా పరిచయం చేయండి, అసలు ఎక్కడ మీకు పాత నిబంధనలు కనపడదు. అది కొత్త నిబంధనలో యేసు శిష్యులు చేశారు ఆ మార్కెటింగ్, పౌలు చేశాడు ఆ మార్కెటింగ్, యేసు మతాన్ని విస్తరించారు. కానీ బైబిల్ దేవుడి క్యారెక్టర్లు ఎక్కడా కూడా ప్రపంచం అంతా విస్తరించాలి అనే లక్షణం కనపడదు. ఓన్లీ ఇశ్రాయేలీ ఆ ముఠాని గ్రిప్పులో పెట్టుకోవడానికి ఆయన చూస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ని పరిచయం చేసిన వాళ్ళు కూడా మనం అంతా స్పెషల్, మన ఇశ్రాయేల్ జాతి అనేది స్పెషల్, మన కోసమే ఈయన ఉన్నాడు, మన జాతిలోనే ఈయన ఈ దేవుడిగా ఉన్నాడు. అసలు వీళ్ళ జాతిలో కలవటానికి వీళ్ళ మతంలో కలవడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వేరే మతం వాళ్ళు ఇక్కడ రావడానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే శుంఠి చేసుకోవాలి, కఠినమైనటువంటి వాళ్ళు పెట్టిన కొన్ని క్రూయల్ లక్షణాలు అవి పాటించాలి. అంత ఈజీ యాక్సెస్ లేదు. అంటే ఇప్పుడు కలి లక్షణం ఏంటి, ఈజీగా విస్తరించాలనుకుంటాడు, అందరికీ గేట్లు తెరవాలనుకుంటాడు. కానీ బైబిల్ దేవుడు అనే ఒక కల్పిత క్యారెక్టర్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం ఏంటి, వాళ్ళ జాతిని, ఆ ఇశ్రాయేలు జాతిని గుప్పిట్లో పెట్టుకోవాలి. అందుకోసమే ఆ క్యారెక్టర్ని సృష్టించారు, ఆ విధంగానే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. కాబట్టి కలి లక్షణాలు అనేది బైబిల్ దేవుళ్ళలో లేవు ప్రధానంగా. ఇది ఒకటి ప్రధానమైన వైరుధ్యం. అలాగే నేను చెప్పిన ఇంతకుముందు 2-3 లక్షణాలు ఉన్నాయి, అవి ఎక్కడన్నా మీకు కనపడ్డాయా అనేది మీరు చెప్పండి. కరుణాకర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్.
చాలా మంచి ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకొచ్చారు. యెహోవా అన్నవాడు లోకల్ గాడ్. ఆ గాడ్ని ఎలా డిజైన్ చేశారు, ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ని ఎలా డిజైన్ చేశారు అంటే, అప్పట్లో ఆ ప్రాంతంలో ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటాం దీన్ని, ఈ ప్రాంతాన్ని, మెడిటరేనియన్ వరల్డ్లో దేవుళ్ళందరికీ ఉన్న క్యారెక్టర్స్తోనే యెహోవాని సృష్టించారు. ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఎలాంటి అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు. మీరు ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్ కొన్ని క్రిస్టియన్ రైటింగ్స్ ఉన్నాయి, అవి బైబిల్లో చేర్చబడలేదు. కానీ ఆ రైటింగ్స్ మీరు చూస్తే బయలుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇలాంటి లక్షణాలే ఇచ్చారు ఈ క్రిస్టియన్ రైటర్స్, ఎగ్జాక్ట్లీ ఇవే లక్షణాలు ఇచ్చారు. అప్పుడు కలిపురుషుడు యెహోవా ఎందుకు కావాలి, బయలుదేవుడు ఎందుకు కావాలి? మనం చదవలేదనా అది సర్క్యులేషన్లో లేదనా? సో యెహోవా అన్న ఆ పాత్ర ఎవడైతే ఉన్నాడో యూదులకి మాత్రమే ఆయన లోకల్, ఆయన చాలా లోకల్. హీ ఈజ్ నాట్ ఎ యూనివర్సల్ గాడ్. ఇది తర్వాత కరుణాకర్ అన్నారు క్రిస్టియన్ టైంలో తీసుకొచ్చారు. బట్ దీన్ని తర్వాత 4th centuryలో ఎజ్రా నెహెమియా ఎప్పుడైతే బాబిలోన్ నుంచి తిరిగి వాళ్ళు సెకండ్ టెంపుల్ని, రెండో మందిరాన్ని కట్టడానికి తిరిగి యెరూషలేంకి కోరేష్ దేవుడు రాజు పంపిస్తాడు కదా, ఆయన పంపించినప్పుడు సైరస్ రాజు పంపించినప్పుడు ఇదంతా మొత్తం పాత నిబంధన అంతా రాయబడింది 4th centuryలో. అప్పుడు యెహోవా సడన్గా యూనివర్సల్ గాడ్ అయిపోతాడు. 4th century వరకు కూడా ఆయన లోకల్ గాడ్. ఈ అట్రిబ్యూట్స్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఎప్పుడైతే డిజైన్ చేయబడిందో ఆయన లోకల్ గాడే, ఆ ట్రైబ్కి మాత్రమే దేవుడు ఆయన. ఈ దేవుడు క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, కల్పితంగా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే, అప్పట్లో అక్కడ ఆ ప్రాంతంలో సర్క్యులేషన్లో ఉన్న దేవుళ్ళు అందరూ, అన్ని జాతుల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు పూజించేవాళ్ళు కదా, వాళ్ళందరికీ ఇదే క్యారెక్టర్స్ ఉంటాయి, సేమ్ క్యారెక్టర్స్. సో అక్కడి నుంచి వచ్చింది. నేను నెక్స్ట్ మీరు ముగ్గురు చేసిన వాటిని నేను కౌంటర్ చేస్తాను. ఓపెనింగ్ స్టేట్మెంట్లో సంతోష్ కుమార్ గారు కాన్ఫ్లిక్ట్ క్రియేటర్, వివాదకారకుడు అన్నారు. మీరు క్రిస్టియానిటీ పరంగా చూసుకుంటే ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ సైతాన్. క్రిస్టియానిటీ ప్రకారం చూసుకుంటే యెహోవా కాదు. ఆయన పేరు కూడా, వన్ ఆఫ్ ద టైటిల్స్ ఆఫ్ సేటన్ లూసిఫర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ క్రియేటర్. ఆయన్ని యెహోవా నియమించాడు స్వయంగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయమని. సో మీరు కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ అని కనుక అంటే కలిని, నేను సైతానికి ఇస్తాను ఆ అట్రిబ్యూట్ని, యెహోవాకు కాదు. రెండోది, మోషే ఫిక్టీషియస్ అయినంత మాత్రాన యెహోవా ఫిక్టీషియస్ అయ్యే అవసరం లేదు అన్నారు. నేను ఆ పాయింట్ని దాన్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, మోషే క్రియేట్ చేయకపోతే యెహోవా క్రియేట్ అవ్వడు. ఈ బైబిల్ రాసిన వాళ్ళు ఏం చేశారు అంటే, ఎజ్రా నెహెమియా అని చెప్పాను కదా, మొత్తం కంపైల్ చేసింది వాళ్ళే. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఒక బీయింగ్, అంటే వీళ్ళు 4th centuryలో వచ్చారు, కానీ వీళ్ళకి యాంటిక్విటీ కావాలి. ఏంటంటే చాలా పాస్ట్లోకి వెళ్ళాలి, క్రియేషన్ మొదలు నుంచి వెళ్ళాలి. సో మొదటి నుంచి వాళ్ళు కల్పితంగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు వీళ్ళు సొంతంగా క్రియేట్ చేయకూడదు, చేస్తే దానికి యాంటిక్విటీ ఉండదు. యాంటిక్విటీ అంటే పురాతన ఆధారాలు, పురాతన ఫీల్. సో ఆ క్రియేషన్ టైం నుంచి అది స్టోరీ అల్లుకుంటూ రావాలి. కాబట్టి క్రియేషన్ టైంలోనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా ప్రవేశపెట్టాడు హిస్టరీలోకి, జూయిష్ హిస్టరీలోకి. క్యారెక్టర్ ఆ మోషే అనే క్యారెక్టర్ ద్వారా ప్రవేశపెట్టవలసి వచ్చింది వాళ్ళకి. అందుకని మోషేనే కల్పితం అయినప్పుడు మోషేనే క్రియేట్ చేశారు యెహోవాని క్రియేట్ చేయడం కోసం. సో మోషే ఫిక్టీషియస్ అనే మాట పాయింట్ ఏదైతే ఉందో అది యెహోవా కూడా కల్పిత పాత్ర అనడానికి అది పెద్ద ఆధారం అని నేను ఇప్పటికీ అంటాను. ఈ ప్రవక్తల క్యారెక్టరిస్టిక్స్ మీరు చూసుకుంటే యెహోవా క్యారెక్టరిస్టిక్స్తో సరిపోతాయి చాలా మటుకు. సెకండ్ పాయింట్, యెహోవా ఈ ప్రపంచంలో ఇంత అరాచకత్వం కానీ ఇంత ఈవిల్ రావడానికి యెహోవా ఒకడే పాత్ర అయ్యే అవసరం లేదు మనకి. అలాంటి పాత్రలు హిస్టరీలో మొదటి నుంచి, హిస్టరీ ఆఫ్ రిలీజియన్ కనుక మీరు చూసుకుంటే చాలామంది గాడ్స్కి, చాలామంది దేవుళ్ళకి యెహోవాకి ఉండే ఇవి ఉంటాయి. అప్పుడు అందరూ కలిపురుషులా వీళ్ళందరూను? అదొక పాయింట్. నెక్స్ట్, ప్రవక్తలు రాయలేదు అన్న పాయింట్ మీద భాస్కర్ కౌంటర్ చేశారు. ప్రవక్తలు మోషే గురించి రాయలేదు అన్న పాయింట్ని మీరు కౌంటర్ చేస్తూ ఏమన్నారు అంటే, ప్రవక్తలు ఒక్కటే జరగలేదా, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అని మీరు మాట అన్నారు. సో ఆ ఇన్సిడెంట్స్ ఆధారంగా కూడా బైబిల్లో చాలా రాయబడింది అన్న విషయం ఒకటి మీరు అన్నారు. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు హ్యారీ పాటర్ ఉన్నాడు. హ్యారీ పాటర్ ఫిక్టీషియస్ క్యారెక్టర్, కానీ హ్యారీ పాటర్ని ఏ సిచ్యువేషన్లో అయితే పెట్టారో అవన్నీ నిజంగా ఉన్నాయి. లండన్ రైల్వే స్టేషన్ ఉన్నది, ఆ తర్వాత హ్యారీ పాటర్లో చెప్పిన ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీను అందుకని ఎన్నో దేశాలు ఉన్నాయి. అందుకని హ్యారీ పాటర్ ఫిక్టీషియస్ కాదా? అని ఫిక్టీషియసే కదా. జస్ట్ బికాజ్ ఆయన్ని ప్లేస్ చేసిన జియోగ్రాఫికల్ లొకేషన్ నిజమైనంత మాత్రాన్ని హ్యారీ పాటర్ నిజమైపోడు కదా.
ఇంకో పాయింట్ సంతోష్ కుమార్ గారు అన్నారు, కలి సంతతి అలంకార ద్వేషులు, అలంకారానికి విరుద్ధం అన్నారు. మీరు క్రైస్తవాన్ని జస్ట్ ఇండియాలో పెంతకోస్తల్ అనే ఒక చిన్న దీన్ని ఆధారంగా తీసుకుని మొత్తం క్రైస్తవానికి ఆపాదిస్తున్నారు. మీరు బయట దేశాల్లో అంటే ఈ పెంతకోస్తల్ ఒక్కటి వదిలేసి మిగతా క్రైస్తవుల్ని చూస్తే అలంకారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 80 ఏళ్ల ఆడవాళ్ళు కూడా మేకప్లు వేసుకునే చర్చికి వెళ్తారు, మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకుని చర్చికి వెళ్తారు. వాళ్ళు మేకప్ మీద స్కిన్ కేర్ మీద ఖర్చు పెట్టినంత ఇంకెవరు బైబిల్ దేవుడు ఎప్పుడు కూడా మీరు ఇవి వేసుకోవద్దు అని చెప్పలేదు. మీరు పాత నిబంధనలో అక్కడ చూస్తే కనుక అలంకారం చేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. అది క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత, చర్చ్ హయాం వచ్చిన తర్వాత అక్కడ మేకప్ని కానీ మీరు చాలా సింపుల్గా ఉండాలి, ఎందుకంటే యేసు చాలా సింపుల్గా ఉన్నాడని క్రైస్తవం తీసుకొచ్చినది. కానీ మనం ఇక్కడ పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ కూడా అలంకరించుకోవద్దు అని లేదు. ఇన్ఫ్యాక్ట్ జీసస్ వచ్చినప్పుడు కూడా ఆ ముగ్గురు వాళ్ళు ఎవరైతే వస్తారో, అంటే జూయిష్ కల్చర్ ఇది, ఆ ముగ్గురు ఎవరైతే వస్తారో 3 wise men, వాళ్ళు మంచి అవి అన్నీ తీసుకొని వచ్చి ఆయనకి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి ఇస్తారు. సో అలంకరణ అదే ఉండకూడదు అని పాత నిబంధనలో ఎక్కడా లేదు.